ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? లూకాసు వార్త 1:80 యోహాను శిశువుగా ఎదిగి ఆత్మలో బలము పొందేంత వరకు కూడా అరణ్యములో ఉన్నాడు అని రాయబడతా వచ్చింది. ఒకవేళ మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే, మనం చెప్పాను అరణ్యంలో ఉండడం అనంటే మనకి ఎవరు కూడా సహాయం చెయ్యరు, చెయ్యలేరు. మనకు ఒకటే దిక్కు, పై దిక్కు మాత్రమే. పైకే మనం చూడగలం గాని ఎంత దూరంలో మనం చూసినా కూడా ఎవ్వరు కూడా మనకు కనిపించరు. అలాంటి ఒంటరి జీవితంలో ఉంటే ఎందుకు నాకు ఈ అరణ్య పరిస్థితి? ఎందుకు నాకు ఈ కష్టం? ఎందుకు నాకు ఈ బాధ? ఎందుకు నాకు ఈ వేదన? ఎందుకు నాకు ఈ శ్రమ? నాకే ఎందుకు ఈ ఏడ్పు అని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఎందుకో తెలుసా అండి? మనం ఆత్మలో బలం పొందడానికి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మలో బలంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మలో చేయవలసిన కార్యములు చేస్తావో, ఎప్పుడైతే ఆత్మలో నువ్వు సమృద్ధిగా ఉంటావో, అప్పుడే నువ్వు యేసయ్య గురించి 10 మందికి చెప్పగలవు. యేసయ్య నీ జీవితంలో కార్యములు చేయగలడు. అంతేకాదు అంతకంటే శ్రేష్టమైన విషయం ఏంటి అనంటే, ఆత్మలో నువ్వు సజీవంగా ఉన్నప్పుడే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళగలవు. ఈ లోకంలో మనము శరీరంలో బలం ఉన్నప్పటికీ కూడా ఒకరోజు శరీరంలో ఉన్న బలము పోవాల్సిందే. మనము ఎంత డబ్బు బలం ఉన్నప్పటికీ కూడా, ఎంత ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఒకరోజు అవన్నీ పోవాల్సిందే. కానీ ఆత్మలో బలం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరలోకం వెళ్తావు. ఆ పరలోకము ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది శాశ్వతమైనది. కాబట్టి యేసయ్యని గుర్తెరిగిన మనము, ఆయనను వెంబడిస్తున్న మనము కొన్నిసార్లు ఆత్మలో మనము కృంగిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆత్మలో మనము నిట్టూర్పులో ఉన్నప్పుడు, దేవుడు ఆత్మలో మనం బలం పొందటానికి అరణ్య ప్రాంతంలోనికి తీసుకెళ్తాడు. అదేమి లెక్కండి అని మీరు అనుకున్నట్లయితే, అదేం లెక్కంటే అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా యేసయ్య మీద ఆధారపడగలవు. అప్పుడే ఆయన నీకు సహాయం చేయగలడు. అప్పుడే నువ్వు మనుషుల దగ్గరికి వెళ్లకుండా ఉంటావు. అప్పుడే నువ్వు యేసయ్య దగ్గరికి వస్తావు కాబట్టి ఆయన మాత్రమే నిన్ను ఆత్మలో బలపరిచే సమర్థుడు. ఆయన మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకువెళ్లే సమర్థుడు. కాబట్టి దీనికోసమై యేసయ్య కొన్నిసార్లు అరణ్య మార్గము గుండా, కొన్నిసార్లు అరణ్య ప్రాంతంలో మనల్ని తీసుకువెళ్తాడు. అలా అని అరణ్య ప్రాంతమే శాశ్వతం కాదు. కొన్ని రోజులకి యేసయ్య ఆ ప్రాంతము నుంచి నిన్ను విడిపించి సమృద్ధిలోనికి తీసుకువెళ్తాడు. అంతవరకు కూడా దేవుడు తీసుకువెళ్తున్న పరిస్థితుల్లో నమ్మకంగా ఉండి ఆయన వైపు చూస్తూ ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.